మీరు ఆలో ఆలో పాట ఇక్కడ ఆడియన్స్ వినిపించడం మర్చిపోయారా? అమ్మమ్మ అది కొంచెం దాన్ని అక్కడ దాచిపెడుతున్నాను, పెరిగిన దాచిపెట్టుకుని వినిపిస్తాను. మర్చిపోయారా? గుర్తు చేద్దాం. థ్యాంక్ యూ, వినిపిస్తాను. తాత్వికురాలైనటువంటి తల్లిని మీకు చెప్పాను. విప్లవం అంటే చాలా మంది దృష్టిలో విప్లవం అంటే ఒక తుపాకి తీసుకుపోయి కోరి చంపడమే విప్లవం అని అనుకునేటువంటి ఒక అపోహ ఉంది. విప్లవం అంటే అది కాదు. విప్లవం అంటే చిన్న మార్పు. మనం ఒక జీవితంలో ఉన్నటువంటి అంశాన్ని ఒక అద్భుతమైనటువంటి మార్పు, అక్షరాలలో దాన్ని మార్పు చేసి ఇంకొక దగ్గర మనం అప్పీల్ చేస్తే అది కూడా విప్లవమే. మీకు తాత్వికాలైన తల్లి గురించి చెప్పాను, వివాహాయన. కానీ ఒక లంబాడి దండ లోపల ఒక తల్లిని నేను చూశాను. ఆ తల్లి గురించి చెప్తాను నేను. ఇప్పుడు అరుణమ్మ గారిని జ్ఞాపకం చేసిన తల్లి. నేను జనాభా లెక్కల కోసం నేను టీచర్గా పనిచేసింది చెప్పాను కదా. మీకు తెలుసు లేదు, ఆంధ్రప్రదేశ్లో టీచర్లు చదువు తప్ప ఇంకా అన్ని పనులు చేస్తారు. మీకు నమ్మకం ఉందా? ఒకసారి మమ్మల్ని పందులు ఎన్ని అని రాస్తారు. మనం లిటరల్గా పందులే, కుక్కలు కూడా పందులే. మా అవసరం చెప్పాలి, ఎక్కడికి పోవాలంటే పందుల కోసం. జనాభా లెక్కల కోసం నేను ఒక తండాలకు వెళ్ళినప్పుడు ఒక గుడిసెలో ఒక తల్లి తన బిడ్డకు 3 నెలల బిడ్డకి పాలిస్తుంది. నేను వెళ్ళాను. అక్కడ తల్లి బిడ్డకు కడుపు నిండా పాలివ్వకుండా పక్కన ఒక చిన్న తాటి కళ్ళు పెట్టుకుంది. తాటి కళ్ళు అంటే మీకు తెలిసిన చెట్టుకు వస్తుంది. అది ఒక డ్రగ్ లాంటిది, మొత్తం ఉంది. అది ఆ బిడ్డకి రాపిస్తా ఉంది. ఒక 6-7 చెంచాలు. నేను అడిగాను, ఎందుకమ్మా ఇలా రాపిస్తున్నావు? తప్పు కదా, ఇంత చిన్న పాపకి నువ్వు బిడ్డకి కొడుక్కి తాపిస్తున్నావు అంటే అన్నది, నేను పొద్దున లేచి 10కి వెళ్ళాలయ్యా, రాత్రి 9ంటికి వస్తాను. మధ్యలో వీడు లేచి ఏడ్చి ఊపిరి పెట్టి అలాగే చచ్చిపోయినా కూడా చూసే దిక్కులేదు ఇక్కడ గుడిసెలో. వాడు నిద్రపోవడానికి నేను ఈ మత్తు మంది ఇచ్చిపోతున్నాను, నాకు మాత్రం ఇష్టం అని ఏడ్చేసిందాడు. అప్పుడు నా మనసు చాలా బాధపడిపోయింది. 60 సంవత్సరాల స్వాతంత్ర్య భారతదేశంలో ఒక తల్లికి తన బిడ్డకి కడుపు నిండా పాలిచ్చేటువంటి అవకాశం లేదు. బహుశా మీరు అమెరికాలో ఉండిపోయినారు, మీకు ఇవన్నీ నీడలనే మీకు కనిపించకపోవచ్చు, లేదా చిన్నప్పటి విషయాలు కావచ్చు. అప్పుడు ఆ తల్లి జోల పాడితే ఎలా ఉంటుందని ఆలోచించి నేను ఈ పాట రాశాను. లంబాడి భాషలో లాలి లాలి అంటే ఆలో ఆలో అని అన్నమాట. ఆలో ఆలో జోజోను జోజోను, పిట్ట కడుపు నన్ను పుట్టకపోతే నా తండ్రి, పొట్ట నిండేదాకా మేతని పెట్టేది పిట్ట తల్లి. ఆవు కడుపున నీవు పుట్టకపోతే నా తండ్రి, బొజ్జ నిండేదాకా పాలని ఇచ్చేది ఆవు తల్లి. ఈ నంబడి తల్లి కడుపున నువ్వు ఎందుకు పుట్టావురా? తల్లి పాలతోని తాటి కళ్ళు దాగి కరుణ నీకొచ్చిందిరా. ఆలో ఆలో ఇప్పుడు పోయి పొద్దుగుకినాక నేను రావాలి, అప్పటిదాకా లేవకుండను నిద్ర పోవాలి. మధ్యలో లేచి ఏడ్చి ఊపిరి పట్టితే నా కొడుకా, రోడ్డు పని వదిలి పరుగెత్తుకొచ్చి పాలువలేనయ్యా. నిద్ర మత్తులో నువ్వు బజ్జోవాలని మోసము చేస్తున్నా, ఉగ్గు పాలతోని ఉగ్గు కళ్ళు దాపి తల ఎత్తలేకున్నా. ఆలో ఆలో అందరి కళ్ళుల తీరుగా గుండెల్లో పాలు నాకున్నాయిరా, అందరి బిడ్డల తీరుగా నీకు పాలు వాలనుందిరా. చేపులకొచ్చిన పాలను నేల పాలు చేస్తున్నానురా, చేతులార నిన్ను తాగుబోతును చేసే తల్లిని దండించురా. నీ చిట్టి చేతులతో నా చెంపల మీద కొట్టురా నా తండ్రి, నీ చిన్ని కాళ్ళతో నా గుండెల మీద తన్నురా
సరే, ఇతర కవులు చెప్తారు తప్పకుండా. ఎందుకంటే మీ తండ్రి గారి ప్రభావం తప్పకుండా కనిపిస్తూనే ఉంది. అవును. తర్వాత తెలంగాణ యొక్క అంటే తెలంగాణ చెప్తున్నానని కాదు, మీరు పుట్టిన ప్రదేశం తెలంగాణ ఇది కాబట్టి ఆ తెలంగాణలో ఉండే పరిస్థితుల ప్రభావం మీకు చేయాలని కనిపిస్తుంది. అవును. అది కాకుండా ఇంకెవరైనా మీ మీద ఇన్ఫ్లుయెన్స్ అంటే ప్రభావం చూపించిన రచయిత కానీ రచయితుడు గారు తప్పకుండా సార్, తప్పకుండా చెప్తారు. ముఖ్యంగా మా నాన్నగారు ముందే సార్ చెప్పారు, చదువుగా చెప్పారు. నాకు ఆహారం రాయడం చదవడం రానప్పుడే మా నాన్న మహాప్రస్థానం మొత్తం పుస్తకాన్ని నాకు కంఠస్థం చేయించాడు. నేను స్కూల్లో వెళ్ళి 18 చదువులంటే మా సార్ అనుకున్నాడు చేతమైన చదువుతాడు. నేనేమో అందరము కలిసి ఇచ్చేసి అందమైన సముదాయం అంతా ఎవడో ఒకడే ఎత్తుకుపోతా వచ్చి అందరూ మొదలెట్టాను. సో చిన్నప్పుడే నా మీద ఆయన మహాప్రస్థానం నేర్పించినాడు. అయితే మా నాన్న తర్వాత నా మీద ప్రధానంగా నాకు శ్రీశ్రీ గారి యొక్క ప్రభావం ఉంది నా మీద. మీరు టైగర్ సినిమాలో నాకు వచ్చినటువంటి పాటకు అవార్డు వచ్చినప్పుడు కూడా ఆ ముందు పల్లవి శ్రీశ్రీ గారి పల్లవే నేను తీసుకోవడం జరిగింది. అయితే ఆ పల్లవి తీసుకోవడం నా ప్రమేయం కన్నా చిరంజీవి గారి ప్రమేయం ఉంది. చిరంజీవి గారు ఏమన్నారంటే రుద్రవీణలో నేను ఆ పల్లవి పెట్టి రాయించుకున్నాను, ఇంకా నాకు తృప్తిగా లేదు, ఈ దాంట్లో కూడా రాయాలి అన్నప్పుడు నేను ఆ నేను సైతం అనే పాట తీసుకొని మిగతా పాట రాశాను. ఆ పాటలో మీకు తెలుస్తుంది శ్రీశ్రీ ప్రభావం నా మీద ఎంతుందో. అగ్నినేత్ర మహోగ్ర జ్వాల దాచినావో సూర్యుడా. శ్రీశ్రీ గారి పల్లవి తీసుకొని రాయడం అంటే దుస్సాహసం. శ్రీశ్రీ అంటే ఒక 2 సముద్రాలు ఒక దగ్గర పెడితే స్థితి, 2 అగ్నిపర్వతాలు ఒక దగ్గర పెడితే శ్రీశ్రీ. అలాంటి ఆయన పల్లవి తీసుకుని నేను కొనసాగించడం అనేది చాలా సాహసం చేసిన విషయం. అయితే నాకు మహాభారతం రాసినటువంటి ఎర్రప్రేగ జ్ఞాపకం వచ్చినాడు. నన్నయ్య మొదలు పెడతాడు 2.5 పర్వాలు, 15 పర్వాలు తిక్కన రాస్తాడు, మధ్యలో 1 పర్వం మిగిలిపోయింది. ఆ 1 పర్వం ఎర్రని రాసినప్పుడు ఎన్ని బాధలు పడ్డాడు ఆయన. ఎందుకంటే నన్నయ్య హృదయం గొంతులోంచి బయలుదేరి తిక్కన్న గుండెలోకి విలీనమైపోవాలి. ఇది ఆయన బాధ్యత. సరిగ్గా శారదాత్రులు ఉజ్వలము అని నిలబెడతాడు ఎర్రన్న. అట్లాగే శ్రీశ్రీ గారి పల్లవి తీసుకొని నేను రాసినప్పుడు శ్రీశ్రీ గారు బతుకుంటే ఎలా రాస్తారో అని ఊహించుకొని శ్రీశ్రీ గారిని ఆవహించుకొని నేను ఆ పాట రాశాను. కాబట్టి అగ్నినేత్ర మహోగ్ర జ్వాల దాచినావో రుద్రుడా, అగ్ని శిఖలను గుండెలోన అణచినావో రుద్రుడా, మన్యం వీరుడు రామరాజు ధనుష్టంకారానివా, భగత్ సింగ్ కడసారి పలికిన ఇంపిల శబ్దానివా. ఇలా నేను రాసి అలా శ్రీశ్రీ గారి ప్రభావం నా మీద ఉంది. ఈ నల్లని రాళ్ళలో ఏ కందులు దాగలేని నేను 6వ తరగతి చదువుతున్నప్పుడు నారాయణ రెడ్డి గారి పాట విన్నాను. మీరందరూ అనుకుంటారు అమరశిల్పి చక్కెర సినిమాలో అని. కాదు, రామప్ప అని ఆయన ఒక గేయ రూపంలో రాసినాడు. రామప్ప అనే గేయ రూపంలో వచ్చింది ఆల్ ఇండియా రేడియోలో. అది బాలభూమి విశ్వనాథన్ గారు దాన్ని ట్యూన్ చేశారు. ఆ పాట విన్నప్పుడు అనిపించింది, రాయి ఇసుకలు కొడితే రక్తం వస్తుంది కానీ ఈ రాళ్ళ లోపల కళ్ళేమిటి, గుండెలేమిటి అని అనిపించింది. అట్లా నారాయణ రెడ్డి గారి ప్రభావం నాకు ఉంది. అప్పుడు అనుకున్నాను నేను ఎప్పటికైనా సినిమా పాటలు రాస్తే నారాయణ రెడ్డి గారి పేరు మొదలు ఉండాలి, 2వ పేరు నాది ఉండాలి. సరిగ్గా 25 ఏళ్ల తర్వాత శ్రీరామసం సినిమాలో మొదటి పేరు నారాయణ రెడ్డి అయింది, 2వ పేరు నా పేరు వచ్చింది. ఆ రకంగా నేను ఆ యొక్క కోరిక తీర్చుకోవడం జరిగింది. నారాయణ రెడ్డి గారి యొక్క ప్రభావం నా మీద ఉంది. అయితే నన్నయ్య నుంచి నారాయణ రెడ్డి గారి దాకా, ఎండమూరి వీరేంద్ర నుండి వెనక్కి వెళ్తే కందుకూరి వీరేశలింగం దాకా నేను అటు ప్రోసు పోయిటరీ చదువుకున్నాను. రచయిత్రులలో నాకు విపరీతమైన నా మీద ప్రభావం చేసింది తెన్నేటి హేమలతాదేవిని. విజయవాడలో ఉండేది, బహుశా మేడం గారికి తెలుసుంటుంది. తెన్నేటి హేమలత ఆమె రాసిన నవలలు కొన్ని తెల్లేటి లతా సాహిత్యం అనేవాడు. ఆమె రాసిన పుస్తకాలు కూడా నా మీద బాగా ప్రభావం చేసినాయి. శరత్చంద్ర యొక్క శరత్ బాబు రచనలు కూడా నా మీద బాగా ప్రభావం చేసింది. థ్యాంక్ యూ.